ముందు వెనుక ఆలోచించుకొనుము అని హితబోధ చేసెను. సతీదేవి భర్త వాక్కులను గ్రహింపనేరక తాను తప్పక తండ్రి యాగమునకు వెళ్ళుటకై అనుమతింపవలసినదిగా ప్రార్థించుచూ భర్త పాదములపై పడెను. శంకరుడు అట్లు అవివేకముతో వెళ్లగోరియున్న సతీదేవి యొక్క వాక్కులకు మారు మాట్లాడక రుద్రగణములను సహాయముగా యాగమును చూచుటకు పంపెను. సతీకాంత ఈశ్వరుని గణములను తీసుకొని నందీశ్వరుడు రక్షకుడుగా దక్షుని యజ్ఞవాటిక సమీపమునకు పోగా సతీదేవి తల్లి సోదరులు ఎదురుగా జని ఆమెనాదరించి కుశల ప్రశ్నలడిగి, అమ్మా, నీ తండ్రి వృద్ధుడైనందున తెలియక నీ భర్తను నిందించుచున్నాడు. నీవు అట్టి వాక్కులను ఆలకింపకు అని పలికి యజ్ఞవాటికకు తీసుకొని పోయెను. దక్షుడు భార్యాపుత్రులు గౌరవించి తీసుకొని వచ్చిన సహీదుహితను చూసి జామాతయందలి క్రోధానలము రెట్టింపగా మండిపడుచు, సతీ, నీ పతి పరమ నీచుడు. యాగమున హవిర్భాగము గుంటకు గాని యాగమునకు ఆహుతుడగుడుకో గాని అర్హుడు కాడు. అందువలన వానిని పిలువలేదు. అట్టి వానిని చెట్టబట్టిన కారణమున నీవు కూడా అపవిత్రురాలవైతివి. కావున నీవు ఇచటకు వచ్చి నా యాగమును పవిత్రత లేకుండా చేయకుము. తక్షణమే నీవిచట నుండి తొలగిపొమ్ము అని గద్దించెను. అప్పుడు సతీదేవి తన భర్త చెప్పిన ఉపదేశమును పాటింపనందుకు మనస్సున చింతించి జనకునిగాంచి, తండ్రి, నీవు సమస్త ధర్మముల నెరింగి లోకసృష్టిని గావింపదగు ప్రజాపతివయ్యుండి నిత్య కళ్యాణ ప్రదుండును కరుణామయుండును పరమాత్మానుసంధానైక పరబ్రహ్మ స్వరూపుండును చిన్మయుండును చిదానంద రూపుండునగు పరమేశ్వరుని దూషించి దుహితనగు నన్నాదరించి యాగభోక్తయగు శంకరుని హవిర్భాగము హరించి కర్మలుప్తుడవై యజ్ఞమును చేయుచున్నావు. అది నీకు తగదు. రుద్రునికి యాగభాగమునిచ్చి సవన సమాప్తి గావింపుము. లేకున్నా కర్మభ్రష్టత నుండి యాగము చెడిపోవును, నీవునూ నశింతువు అని పలికెను. మహామునులందరూ సభ నుండి లేచి, ప్రజాపతి, నీ కుమార్తె సతీదేవి పలికిన మాటలు నిజము కావున ఆమెను గౌరవించి శంకరుని దూషించుటయేగాక సతీదేవిని అనాదరించి తక్షణమే యజ్ఞవాటిక నుండి వెడలిపోవుదువుగాక, లేకున్నా తొలగింపబడుదువు అని గర్జించెను. ప్రజ్వలింపుచున్న వీతిహోత్రుని మాట్కి మండిపడుచున్న దక్షుని ముఖారవిందమునుగాంచి సభికులందరూ భయముతో కంపించి దక్షుడు శపించునేమో అని ఊరకుండిరి. సతీదేవి హృదయ పరితాపము చెంది కోపావేశమున నాశనము గావింపనేరక, అయ్యో, భర్త పలుకులను నిరసించి జనకుని సవనవాటికకు అరుదించినందున నిండు సభయందు మెండైన నిందను పొందితిని. ఎన్నడును పతి పలుకులకు ఎదురు పలుకకూడదు. ఇందువలన శంకరుడు కూడా నన్ను అగౌరవించును. కావున నేనీ దేహమును త్యజించి తిరిగి పార్వతీ అవతారము దాల్చి పరమేశ్వరుని పరిణయమాడి గౌరవింపబడుదునుగాక అని తలంచి భర్త పలుకులను తిరస్కరించినందువలన కలిగిన ఫలితమును అనుభవించితినని తలంచి మరుసటి జన్మమున కూడా శంకరుడే భర్తయగునటుల హిమవంతుని పుత్రికనై జన్మింతునుగాక అని అనేక రీతుల పరమేశ్వరుని ప్రార్థించి తన స్వకీయమైన యోగాగ్ని జనింపజేసి దక్షదుహితగానున్న శరీరమును విడిచి హిమవంతుని పుత్రికయై జన్మించెను. హిమవత్పుత్రిక ఎగుట వలన హైమావతి అనియు పార్వతి అనియు పిలువబడును. ఉద్యానవనమున తపోనియమము కాలము గడుపుచూ పరమేశ్వరుడే తనకు భర్త గావలెనని కోరియుండెను. వీరభద్రోత్పత్తి. సతీదేవి యోగాగ్ని వలన హతమయ్యుండుట ఆమెను అనుసరించి వచ్చిన నందీశ్వరాది రుద్రగణంబులు చూసి బహువిధములైన హాహారావములను చేయుచు దక్షుని యాగవాటికను ప్రవేశించి అలజడి కావింప తలంచిరిగాని యజ్ఞ ఋత్విజుడైన భృగువు దక్షిణాగ్నియందు కావించిన హోమము వలన పారిపోయిరి. అంతా వియన్మండలము నుండి వింతవాక్కు దక్షుని ఉద్దేశించి, ఓరి, గర్వముచే ఈశ్వరుని నిందించినందుకు తగిన ఫలితమును త్వరలోనే పొందగలవు అనెను. సభాసదుల వాక్కును విని దిగ్భ్రమ చెందిరి. కొందరు విప్రులను నారదాది ముని పొంగవులను సభ నుండి వెడలిపోయి శంకరుని సమీపించి దక్షుని యాగవృత్తాంతము పూర్తిగా విన్నవించిరి. నారదుని మాటలకు శంకరుడు చింతాక్రాంతుడై
సతియగు సతీకాంతను తలంచుచు పరిపరి విధముల వాపోవుచు చింతతో పాటు పంతమును కోపమును హెచ్చుగాగా బ్రహ్మాండ కటాహము బ్రద్దలగునట్లు హుంకరించుచు తన జటాజూటము నుండి ఒక జటను పెకలించి కైలాసాచలమును వేసికొట్టెను. అట్లు కొట్టబడిన జట నుండి ప్రళయకాలమున సంభవించు మహారుద్రాది దేవతాకారమును కోటి భాస్కర ప్రభాసమానమగు వికార స్వరూపమును ఆయుధాన్వితమగు సహస్ర కరంబులును దీర్ఘమగు దంతములును కలిగిన వీరభద్రావతారము ప్రభవించెను. అతనితో భద్రకాళి కూడా జనించెను. ఇరువునూ కలసి ఈశ్వరునికి ప్రణమిల్లి, జనక, నన్ను ఈ రీతిగా జన్మింపజేయుటకు గల అవసర కార్యమేమి అని అడిగెను. హైమవతీపతి వీరభద్రునిగాంచి, కుమారా, నీవు గణసంహితుండవై భద్రకాళింగూడి నీ తల్లితండ్రియగు దక్ష ప్రజాపతి గావించుచున్న సవనవాటిక కరిగి యాగ ధ్వంసమును గావించి యాగ ప్రేక్షకులను పలురీతుల శిక్షించిరమ్ము. తక్షణమే పోయి కార్యమును సానుకూలపరచుము. నిన్నాటంకపరచువారు ఎవ్వరునూ ఉండజాలరు అని నియమించి పంపెను. ఇట సతీవియోగ దుఃఖమున శంకరుడు కృంగుచుండెను. శంకరుని యానతి శిరసావహించి వీరభద్రుడు భద్రకాళీయుతుడై క్రోధము భూని సహస్ర మృగేంద్రయుత రథాధూరుండై చతురంగ సైన్య సమేతుడై త్రింశత్కోటి రుద్రగణంబులును నందీశ్వర, చండీశ్వర, కాలభైరవ, గణేశ్వరాది మహాభూతగణ సముదాయములతోడను బయలుదేరెను. భద్రకాళియు సింహవాహనమెక్కి చాముండికాది శక్తిగణంబులను చేర్చుకుని శంఖ, మృదంగ, డమరుకాది శబ్దచేయంబులు దశదిశలు మారుమురుగగా ప్రళయకాలమందలి రౌద్ర నిస్వనంబులతో దక్షుని యజ్ఞవాటికకు వెళ్ళెను. దక్షుడు అపశకునములను గనుట వీరభద్రుని ప్రయాణమును దక్షునకు సూచించుచూ యాగవాటిక యందు అనేక విపరీత సంఘటనలు జరుగసాగెను. సూర్యచంద్రులు తమ సహజ కాంతిని విడియుండిరి. తారలు నింగి నుండి నేల వ్రాలజొచ్చెను. రక్తము వర్షధారలుగా కురియజొచ్చెను. క్రిమికీటకాదులు గాలిలో నిగురజొచ్చెను. వాతావరణమంతయు భయజనకమై తోచుచుండెను. దక్షునకు వామభాగం అదురుచుండెను. అగ్నిహోత్రము పొగలు గ్రక్కుచుండెను. మిడుతల దండులెగిరి అగ్నిగుండమున పడుచుండెను. యజ్ఞవాటిక యందున్న విప్రపుంగవులకును ఋత్విజులకును మునులకును ఏమియూ తోచకుండెను. వారు ఈ ఉత్పాతములకు భయమును చెంది అచట నుండి పారిపోయిరి. దక్షుడు ఈ విపరీతమైన విపత్తునకు వింతపడుచుండెను. వీరభద్రాది గణంబులు యాగవాటిక యందున్న వారిని పలు విధముల బాధపెట్టుచుండిరి. వీరభద్రుడు జనకుని పరితాపమునకు మండిపడుచు దక్షుని శిరస్సు ఖండించి దక్షిణాది యందుగల సమస్త పదార్థములను నాశనము గావించి నృత్యము గావించుచు భద్రకాళీ సహితుడై వీరభద్రుడు ఆనందించుచుండెను. దక్షుని సతియగు ప్రసూతిలోనగు వారందరూ వచ్చి వీరభద్రుని శాంతింపుమని ప్రార్థింప వీరభద్రుడు సంహారము సమాప్తి గావించి శంకరుడున్న కైలాసాచలమునకేగి నమస్కరించి శంకరుని ముందు నిలిచెను. దేవతలు, మునులు, విప్రులు లోనగు వారెల్లరూ దక్షుని యజ్ఞవాటిక యందు పలు బాధలను పొంది వీరభద్రుని కృత్యములను గురించి బ్రహ్మకడగేగి మొరబెట్టిరి. బ్రహ్మయు వీరిని వెంటబెట్టుకుని వైకుంఠమునకేగి వీరభద్రుని కృత్యములను దక్షశిరమును ఖండించుటను గురించి విన్నవించెను. శ్రీమహావిష్ణువు లక్ష్మీ సహితుడై వీరందరినీ వెంటబెట్టుకుని కైలాసాచలమునకు వెళ్ళెను. శంకరుడా సమయమున పరబ్రహ్మయందు లీనమై నారాయణ మంత్రమునుచ్చరించుచు వీరాసన స్థితుడై వీరభద్రాది గణములచే పరివేష్టితుడైయుండెను. బ్రహ్మ, విష్ణువు, దేవతలు మున్నగు వారందరూ శివుని సమీపించగా అతడు వారిని కూర్చుండ నియమించి తాను మౌనమును వదలెను. శ్రీమహావిష్ణువు శంకరునితో ఇట్లనెను: శంకర, నీవు లోకనాశనకరుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు. నీవు విచారమును విడువుము, లోకరక్షణ గావింపుము. ప్రకృతి యందు వర్తింపకూడదు. దక్షుడు అవివేకి అయి సంచరించినందున తత్ఫలితమునప్పుడే పొందియుండెను. దక్షయాగములు పూర్తిగావింపనిచో లోకము క్షామబాధచే నశించును. దయబూని దక్షయాగమును పూర్తిచేసి లోక కళ్యాణమును కలిగింపుము అని పలుకగా వాని మాటలకు శంకరుడు శాంతించి సంతోషించి, నారాయణ, లోక కళ్యాణము చేయుట మన విధి, కావున దక్షయాగమును పరిసమాప్తిగావింతము అని పలికెను. శివుడు వీరభద్రాది రుద్రగణ పరివృతుడై బ్రహ్మ, విష్ణాది దేవతా సహితుడై
దక్షుని సవనశాలకు వెళ్ళి వీరభద్రుని భ్రష్టకార్యములను తిలకించి దక్షయాగకర్తయైన దక్షుని శిరస్సునకై యజ్ఞగుండమును వెదుక నియమించెను. కాని వాని శిరస్సును వెదికి తెండని పంపగా గొర్రె ఒకటి అట్టు శయనించుటగాంచి దాని శిరస్సును తెచ్చి శంకరు నానతితో దక్షుని మొండెమునకు అతికిరి. వెంటనే యజ్ఞకర్తయైన దక్షుడు లేచి అగ్నిదేవుని పునఃసంధానము చేసి విద్యుక్తముగా యాగసమాప్తిని గావించెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచట నిలిచిరి. దక్షుడు భార్యాసహితుడై తాను శివునియడ గావించిన నిరాదరణను జ్ఞప్తికి తెచ్చుకుని అనేక రీతుల తన తప్పిదమును మన్నింపుమని ప్రార్థించుచుండెను. శంకర, నీవు సంపదలకు స్థానము, లోక కళ్యాణ సంధాయకుడవు, లయకారకుడవు, కరుణామయుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు. నిన్ను తెలియలేక ప్రకృతిలో బడిన జనులు నిన్ను దూషించుచుందురు. నా తప్పులను క్షమింపుము అని దక్షుడు శంకరుని ప్రార్థించెను. శంకరుడు దక్షుని పలుకులను మన్నించి వానికి తగు వరములనివ్వదలచెను. దక్షుడు శంకరుని గని తాను యాగమునరించిన దక్షవాటికయందు సదా శంకరుడు పార్వతీసహితుడై నిలిచి లోకరక్షణ గావింపుచుండవలసినదని కోరెను. శంకరుడు అందులకంగీకరించెను. పిమ్మట వీరభద్రునిగాంచి సదా దక్షవాటికయందాగ్నేయ భాగమున నిలిచియుండుమని పెక్కు వరములనిచ్చి వెడలెను. శంకరుడు కైలాసాచలమున తపోనియమమునుండెను. క్షుప దధీచి సంవాదము. పూర్వమందు క్షుపుడను నృపుడు ధర్మము తప్పక రాజ్యపాలనము గావింపుచుండా భృగువంశీకుడైన చ్యవన మహాముని కుమారుడైన దధీచి పరమేశ్వర భక్తి గలిగి తపోధనుడై తీరికగానున్నప్పుడెల్లా క్షుపమహారాజునకు నీతి ధర్మములను చెప్పుచుండెను. క్షుపుడు విష్ణుభక్తుడు. తన ధర్మసంధ్యములనెల్లా క్షుపుడు దధీచి వద్ద తెలుసుకొనుచుండెను. ఇట్లుండగా ఒకనాడు క్షుపుడు దధీచింగని, మునిపుంగవ, ఈశ్వరుడు ఈశాన్య దిక్కునకధిపతి, శ్రీమహావిష్ణువు విశ్వమునకధిపతి గాన శ్రీమహావిష్ణువునే పూజింపవలెను, ఈశ్వరుని పూజింపుట అనవసరము అని పలికెను. దధీచి అందులకిట్లనెను. శృతి, స్మృతి, పురాణైతిహాసములన్నీయూ పరమేశ్వరుని గురించి పలుకుచున్నవి. కావున అతన్ని పూజింపవలెను అని పలికినంత దధీచిని క్షుపుడు వజ్రాయుధముతో కొట్టెను. ఆ ప్రహారమునకు దధీచి శరీరము రెండుగా తెగెను. క్షుపుడా విపత్తును గాంచి వెంటనే తన గృహమునకేగెను. దధీచి తన తాతయ్యగు శుక్రుని మనంబున తలంచెను. శుక్రుడు వానిని బ్రతికించి ముద సంజీవని మంత్రమును పఠింపుమని దధీచితో చెప్పెను. దధీచి శుక్రవచనానుసారము ఆ మంత్రమునే జపించుచుండెను. 40 రోజులకు ఈశ్వరుడు ప్రత్యక్షమై వలయు వరముల నడుగుమని పలికెను. దధీచి పరమహర్షముతో పరమేశ్వరునిగాంచి, శంకర, నాకు చావు లేకుండా వరమిమ్ము. నా శరీరము దృఢకాయమగునట్లు సర్వరక్షకై త్రిశూలమును పొందునట్లు వరమిమ్ము అని పలికినంత పరమేశ్వరుడా వరములను దధీచికిచ్చి వెడలిపోయెను. దధీచి క్షుపుని సభకు వెళ్లి సింహాసనాసీనుడైన క్షుప మహారాజుని చూసి పరమేశ్వరుడే అందరికంటే గొప్పవాడు అని దృఢముగా పలికెను. మరియు వాని కిరీటమును ఎడమకాలితో తన్నెను. అంతటా క్షుపుడు క్రిందబడి కోపము బూని వజ్రాయుధముతో మోదెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. అట్లు అది వ్యర్థమొగుటగాంచి క్షుపుడు శ్రీమహావిష్ణువును ప్రార్థించెను. దధీచియు పరమేశ్వరుని ప్రార్థించెను. క్షుపునకు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ఓయి, లోకమున సమస్త బలంబుల కంటెను భూమీశ్వరుల బలము గొప్పది, అనగా విప్రబలమే బలము. అట్టి బలమును శంకరుడే సంహరింపవలెను, ఇతరులకు అసాధ్యము. దధీచి పరమేశ్వర భక్తుడుగావున వానితో మైత్రి గలిగి వర్తింపుము అని పలికెను. పరమేశ్వరుడు దధీచిని చూసి, శ్రీమహావిష్ణువు తన అంశచే లోక పరిపాలనమునకై రాజులను సృష్టించెను. వారిని దండించుట పాడిగాదు. రాజు రాజ్యమునందు లేకున్నా క్రతువులు చెడిపోయి కర్మకాండమంతరించి కులసంకరమతీతమై క్లిష్టతనుందును. విప్రబలము రాజులయందు ప్రయోగింపరాదు. నాకును పరమేశ్వరునకును భేదమించుకంతయునూ లేదు. లోక కళ్యాణమునకై పరమేశ్వర స్వరూపములుగా శివకేశవులు సృష్టింపబడిరి. కావున విజ్ఞానవంతులగు మీరుభయులును శివకేశవ భేదములను పాటింపక పరమమిత్రులుగా నుండుడని శివకేశవులు దధీచి క్షుపులకు బల్కి అంతర్హితులైరి అని సూతుడు సౌనకాదులకు పలికెను. ఈ పవిత్ర సంవాదమును చదివిన వారు ఆరోగ్యవంతులై సుఖమును పొందగలరు. మహానుభావ,
హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివునికై తపమాచరించుచుండెనని పలికితిరి కదా, ఆ కథను వినిపింపుడు అని పలికెను. హిమవంతుని కథ. నందీశ్వరుడు మార్కండేయునకు పలికిన పార్వతీ కళ్యాణగాథను సూతుడు సౌనకాదులకు చెప్పదొడిగెను. మునులారా వినుండు. ప్రపంచ ప్రాశస్త్యము పొందిన భారతావనికి తలమానిక మనందగు హిమవంతమను పర్వతము ఉత్తరమందు విరాజిల్లుచున్నది. ఆ భూధరమందు నవనిధులను సమస్త సంపదలను సర్వవ్యాప్తి అయిచున్నది. సర్వవ్యాప్తి అయి తారాపదమునకు తాండవించుచుండును. సదా హిమముచే ఆవరింపబడి ఉండుట వలన మంచుకొండయనియు వెండి పర్వతమనియు పలుకుదురు. ఉన్నత శిఖరములు గల పర్వతరాజు మగుటచే హిమవంతుని పర్వతాధిపతిగా పలుకుదురు. ఈ పర్వతము నుండి పవిత్రవంతమగు పెక్కు నదులు ప్రవహించుచుండును. సుగంధయుక్తములగు తరులతాగుల్మాదులచే విస్తరించియున్న విపునంబులతో విరాజిల్లుచుండును. ఫలపుష్ప సంభరితమై సర్వసంపదలను సమకూర్చుచు సాధు పొంగవులకు దేవతాసంగములకును నిత్యానంద సందాయకమై ఉండును. ఆ సామీప్యమున గల సమతలోద్యాన ప్రదేశములందు తపోధనులు తమ ఆశ్రమములను నిర్మించుకొని యాగాది క్రతువులను చేయుచుందురు. ఒకప్పుడు హిమవత్ పర్వతము వివాహమందు ఆసక్తి కలిగి సమస్త దేవతానీకమును సమీపించి అందరును కుశల ప్రశ్నలు గావించి తన వలన వారికేమైనా అవసరమున్నదేమోయని ప్రశ్నింపగా వారు అతని సద్బుద్ధికెంతయో సంతసించి బ్రహ్మచారిగానున్న హిమవంతుని గృహస్థుగా సంకల్పించి లక్ష్మీ సంపత్తిచే లాలితయగు మేనకయను సుందరాంగిని హిమవంతునికిచ్చి పెండ్లి గావించిరి. ఆ శుభదంపతులను దేవతానీకములెల్లరూ ఆశీర్వదించి అనేక వరములనిచ్చి నిజ నివాసములకు వెళ్ళిరి. హిమవంతుడును కాంతామనియగు మేనకను గైకొని స్వగృహమునకేగెను. మేనక శాపమును పొందుట. పూర్వము దక్ష ప్రజాపతి స్వధ అను ధనపుత్రికను పితృదేవతలకిచ్చి పెండ్లి గావించెను. ఆ స్వధకు మేనక, ధన్య, కళావతి అను 3 కుమార్తెలు జనించిరి. ఆ కన్యకాత్రయము చూపరులకు ఆనందము గొల్పుచు శరీర సౌకుమార్యము కలిగి సుందర రూపులై అలరారుచుండిరి. వారు యోగినులై లోక సంచారము చేయుచుండిరి. ఒకనాడు శ్వేతదీపవాసులైన లక్ష్మీనారాయణులను దర్శించి వారిని పూజించి వారితో ఈ యోగినులు సంభాషింపసాగిరి. అంతలో బ్రహ్మమానసపుత్రులైన సనకనందనులు విష్ణు దర్శనార్థమై విచ్చేసిరి. వారికి శ్రీమహావిష్ణువు ఎదురుగా వచ్చి నమస్కరించి ఉచితాసనంబులపై కూర్చుండబెట్టెను. అచటగల తక్కుంగల దేవతానీకము కూడా తగురీతిని గౌరవించిరి. కాని కర్మవశమున కన్యకాత్రయము కదలక సనకనందనులను చూచి అయినను లేవకయుండిరి. అట్లున్న మేనకాది కన్యలను చూసి సనకనందనులు, యోగీవరులైనను వారి నిర్లక్ష్యభావముతో మమ్ము గౌరవింపరైతిరి, కాన మీరీ స్వర్గలోకమునందుండనేరరు. కొంతకాలము భూలోకమందు నివసించి అచటివారినే పెండ్లియాడి సుఖింపుడని పలికెను. ఆ సనత్కుమారుని ఆగ్రహవాక్యములకు మేనకాత్రయము భయపడి మునిపాదముల కరిగి, మహానుభావ, మీరు తపోధనులు, జ్ఞానసంపన్నులు, మేము మూర్ఖులము, అవివేకులము, కాన మా తప్పు సైరించి మీరు శాపమోక్షమును ఆనతీయుండని ప్రార్థించిరి. సనకనందనాదులు వారి ప్రార్థనను ఆలకించి, కన్యలారా, మీకు మేము ఇచ్చిన శాపము వలన లోకము ఉపకారము పొందగలదు. అది ఎట్టిదనిన వివరించెదను వినుండు. మీ కన్యకాత్రయమందు మేనకయ్యను కన్యక భూలోకమున భూధరపతియగు హిమవంతుని పరిణయమాడగలదు. ధన్యయను కన్యకామని జనక మహారాజుని పెండ్లియాడగలదు. కళావతిని వృషభుడు కళ్యాణము చేసుకొనెను. హిమవంతునకు మేనకయందు పార్వతీయను కన్య జన్మించును. జనకునికి సీతయను పుత్రిక కలుగును. పార్వతి పరమేశ్వరుని పెండ్లాడును. సీత శ్రీరాముని పెండ్లియాడును. కళావతికి రాధ జన్మించి శ్రీకృష్ణుని పెండ్లియాడును. కృతత్రేతా ద్వాపరయుగములందు మీరు శ్రీమన్నారాయణి భార్యలై లోక కళ్యాణమును చేకూర్చగలరు. కైలాసమునందు, వైకుంఠమునందు, గోవుల పరిసరములందును ప్రజానందమును చేకూర్చుచు నివసింపగలరు
అని పలికిన సనకనందనుల పలుకులకు మేనకాది కన్యకాత్రయము సంతసమును వెలుబుచ్చుచు నిజ నివాసమునకు వెళ్ళిరి అని సూతుడు సౌనకాదులకు చెప్పగా వారు తిరిగి తమకు పార్వతీ కళ్యాణగాథను ప్రస్తావింపుమని అడిగిరి. అంతటా సూతుడు సౌనకాదులతో ఇట్లనెను: పార్వతీ పరిణయము. మునులారా వినుండు. హిమవంతుడు మేనకయ్యను కన్యను పరిణయమాడి సుఖముగా నుండెను. ఇట్లు కొంతకాలము కామలేలోపభోగములనందును హిమవంతుడు మేనకను సర్వవిధములా సంతోషమున తేల్చుచు సంవత్సరమొక త్రుటిగా గడుపుచుండెను. అంతలో బ్రహ్మ విష్ణు రుద్రులేకమై హిమవంతుని సన్నిధానమునకు వచ్చిరి. హిమవంతుడు వారిని గౌరవించి నమస్కరించి సుఖాసీనులను గావించెను. వినయ విధేతలతో వారిని కుశలం బడిగి చేతులు జోడించి, మహానుభావులారా, మీ రాక వలన నా గృహము పావనమైనది, నా జన్మ సఫలమైనది. మీ రాకకు హేతువేమి? దయచేసి తెలియచెప్పిన తమ ఆజ్ఞను శిరసావహించుటకు సిద్ధముగా నున్నవాడను అని పలికెను. హిమవంతుని వాక్యలకు కమలాసనాదులు విని సంతసించి ఇట్లనిరి: హిమవంతుడా, మున్ను దక్ష ప్రజాపతి యాగమొనర్చు తరి సతియను కన్నియ మహాశక్తి అయి దేహత్యాగమొనరించి పార్వతి అయి జన్మించుటకు తపమాచరించుచున్నది. పరమేశ్వరుడు సతిని వీడి మతిలేక తపమాచరించుచున్నాడు. దానవులు తారకుడను వానిని ప్రభువుగా చేసుకుని లోకములను బాధింపుచున్నారు. వారిని శిక్షించుటకు పరమేశ్వరుడు మానవుని సృష్టింపవలెను. కాబట్టి హిమవంతుడా, నీవు ఆ మహాశక్తిని ప్రార్థించి పార్వతీకన్యను భార్యగా ఈశ్వరునకు చేసి వారి వలన సంతానమును బొందునటుల తపమాచరించి మాకును లోకములకును కళ్యాణము చేకూర్చుము అని పలికిన బ్రహ్మాదుల వాక్యాలను విని హిమవంతుడును మేనకేను కడుంగడు సంతసించి తపమాచరించుచున్న మహాశక్తిని గూర్చి ప్రార్థించి నిలిచిరి. ఆ మహాశక్తి వారికి ప్రత్యక్షమై సహస్రబాహువులు కలిగి నవరత్న స్థిగితమైన కిరీటభూషణాదులను అలంకరించుకొని త్రిశూలాధ్యాయుధ సాధనములతో ప్రత్యక్షమైనంత బ్రహ్మాదులు పరదేవతకు నమస్కరించి ఇట్లనిరి: తల్లి, నీవు దక్షపుత్రికవై తొల్లి పరమేశ్వరుని సతివై ఈశ్వర నిరాకరణ వలన దక్షయజ్ఞమునందు క్రోధముచే దేహము వదిలియుంటివి. పరమేశ్వరుడును భార్యావియోగమున విరక్తిని బూని తపమాచరించుచుండెను. దానవులు తారకుని ప్రభువుగా చేసుకుని లోకములను బాధించుచున్నారు. కావున నీవు మా యందు కరుణించి మేనకా హిమవంతులకు గారాబు పట్టివై జన్మించి పరమేశ్వరుని పరిణయమాడి లోక కళ్యాణమును చేకూర్చి మమ్ము రక్షింపుము అని పల్కగా ఆ మహాశక్తి వారి వాక్యములను విని బ్రహ్మాదులతో ఇట్లనెను: దేవతలారా, మీ నుడువులు సత్యములు. పరమేశ్వరుడు సతియందు మోహమును విడువలేక దేశతిమ్మరియై సంచరించుచుండగా శ్రీమహావిష్ణువు మాయాపరికల్పితమైన వైరాగ్యమును రుద్రునియందు ఆవహింపచేసి కాళీఘట్టమునందా సతిదేహము వదలెను. కావున మీ కోరికను సఫలీకృతము చేసెదను అని పలికి ఆ మహాశక్తి అంతర్ధానమయ్యెను. బ్రహ్మాది దేవతలు సంతసించి తమ తమ నెలవులకు వెళ్ళిరి. మేనకా హిమవంతులు బ్రహ్మాదులు పలికిన రీతిగా పుత్రకా ప్రాప్తికై తపమాచరించసాగిరి. వారు చైత్రశుద్ధ పాడ్యమి మొదలు 27 వారములు మిక్కిలి భక్తితో మహాశక్తిని పూజించి పిమ్మట గౌరి విగ్రహమును ఇసుకతో చేసి తగిన తిథులయందు విధి ప్రకారము ఉపవసించి నియుక్తమగు నివేదనలాచరించి ప్రార్థించిరి. కొంతకాలము ఫలహారముల చేతను జలపానముల చేతను తపమాచరించిరి. మరికొంతకాలము గాలిని పీల్చి గణమగు తపమాచరించిరి. వారి తపస్సుకా పరాశక్తి ప్రత్యక్షమై వలయవరముల కోరుకొనమని మేనకా హిమవంతులతో పలికిరి. వారు పరదేవతలకు నమస్కరించి, మహామాయాస్వరూపిణియగు జగదాంబా, నమస్కారము. మా జన్మ పావనమైనది. మాకు సద్గుణ సంపన్నులగు పుత్రశతంబును ప్రసాదించుటయే కాక నీవు నా గర్భమున పుత్రికవై జన్మించి పరమేశ్వరుని పరిణయమాడి లోక కళ్యాణమును చేకూర్చి మాకు చిరకీర్తిని కలిగింపుమని అడిగిరి. ఆ మహాశక్తి వారి కోరిన రీతుల వరముల నొసగి అంతర్ధానమునుందెను. మేనకా హిమవంతులు మహదానందముతో
నిజ నివాసంబులకు చని సుఖంబుగా నుండిరి. కాలక్రమమున మేనకాదేవి గర్భవతి అయి శాస్త్రయుక్తమగు పుంసవన సీమంతాది కర్మలను పొంది 10 మాసములు పూర్తి కాగానే శుభలగ్నమునందు గ్రహరాశులు ఉచ్ఛదశయందు సంచరింపుచుండగా మేనక మైనాకుడను కుమారుని కనెను. కుమారుడు కలిగెనని వార్త వినగానే హిమవంతుడు సమస్త జనమునకు సంతోషము కలుగునటులా ధనధాన్య భూగృహ అగ్రహారములను పంచిపెట్టెను. ఈ రీతిగా వరప్రభావమున మేనకాదేవికి 9 కుమారులు కలిగిరి. పుత్రికా జననమునకు భార్యాభర్తలు మహాశక్తి గురించి ప్రార్థించుచు పూజలు సల్పుచు కాలము గడుపుచుండిరి. అంతటా కొంతకాలమునకు ఆ పరదేవత తన అంశమును మేనక గర్భమునందు ప్రవేశపెట్టెను. ఆ పరదేవతా ప్రభావం వలన మేనక మణిశలాకవలే ప్రకాశింపసాగెను. క్రమముగా గర్భచిహ్నములు అంకురించి నిద్రావిహారములందు విరక్తిని ఆపాదించెను. 10 నెలలు పూర్తి కాగానే శుభయోగము కాగల చైత్రశుద్ధ నవమి రోజున ఆర్ద్ర నక్షత్రమునందు ఆ మహాశక్తి భవానీ అవతారము మేనకా గర్భము నుండి జన్మించెను. ఆమె జన్మించిన సమయమున దిగ్మండలమెల్ల తేజపుంజమై వెలింగెను. మలయమారుతములు ప్రసరించెను. ప్రసూన వృష్టులు కురిసెను. దేవదుందుబులు మ్రోగెను. బ్రహ్మ విష్ణాది దేవతలు భూసురాశీర్వాదములతో వేవిధముల స్తోత్రములు కావించిరి. ఆ మేనకాదేవి 4 భుజములతో లలాట నేత్రముతో పొలుపొరుగుచున్న మహదాకారమును చూసి, తల్లి మమ్ము కరుణించి సామాన్య రూపముతో మమ్ము కాపాడుము అని ప్రార్థించెను. ఆ పరదేవత మేనకను సంతసింపచేయుచు మాయాపరికల్పితమైన బాలికారూపమును తాల్చి ప్రకృతిజన్యమైన రోదనమును కావించుచుండెను. మేనకా హిమవంతుల బాలికను ముద్దులాడుచు విప్రాశీర్వాదములు నొంది భూసురాదులను సంతోషపరిచి పుత్రికను గారాభముతో పెంచుచుండిరి. అంతా ఒకనాడు ఆకాశవాణి ఇట్లు పలికెను. భూధరాగ్రేసర హిమవంత, నీకు జన్మించిన బాలిక పార్వతి అను పేరంబరగును. కాలక్రమమున పరమేశ్వరుని పరిణయమాడి ముల్లోకములయందు గౌరవింపబడును. ఈ అశరీర వాక్కును మేనకా హిమవంతులే కాక దేవతలు మునులు లోనగు వారందరూ విని ఆనందమును చెందిరి. పార్వతి తన సఖీయలతో కూడి ఆటలాడుచు అడవుల వెంట సంచరించుచు వన్యమృగంబులను ఆరోహించుచు విలాసముగా విహరించుచుండెను. బహువిధములైన ఆటపాటలను ప్రదర్శించుచు సంతసమును చేకూర్చుచుండెను. బంతులాటలాడుచు బంతిరీతిని లోకకందుకమున త్రిప్పగలను. బొమ్మల పెండ్లిళ్లను చేయుచు జగమంతయు నా సంతానమే అగును కదాయని పలుకుచుండును. బొమ్మరిండ్లను కట్టుచు మహాశక్తి నేనే అని పలుకును. ఈ రీతిగా తోటి బాలికలతో పార్వతి క్రీడా వినోదములను చల్పుచుండెను. పార్వతికి విద్యాభ్యాస కాలము రాగా విద్యల కదిదేవతలగు దేవతలను పూజింపచేసి సమస్త విద్యలను ఆమెకు వచ్చునట్లు చేసిరి. వేదములు వేదాంగములు పరమేశ్వరుని సన్నిధి చేయుచున్న తరి ఈమెయు స్తుతి చేయుచు సంతసించుచుండిరి. అట్టి తరుణంలో పార్వతిని పరమేశ్వరుని భార్య గావించినంత మహదానందమును పొందుచుండెను. సింహము నెక్కి త్రిశూలము చేత ధరించి లోకమునంతయు ఆలోకింపుచు సంచారము చేయుచుండెను. రాగాలాపన చేయుచు సామగానము గావించుచు నృత్యాదులు చేయుచు చిత్రములను వ్రాయిచు సఖియలకు శివుని రూపమును చూపుచు సుఖానువర్తి అయి బాల్యక్రీడలను గావించుచుండెను. ఇట్లుండగా మహతీయను వీణను పూని ముల్లోకముల యందలి సమాచారములను తెలియగోరుచూ సంచరించుచున్న బ్రహ్మ మానసపుత్రుడైన దేవమౌనియగు నారదుడు ఆకాశమార్గమున పోవుచు హిమవంతుని ఇంటికి వచ్చెను. హిమవంతుడు దివ్యమౌని రాకను గుర్తించి ఎదురేగి ఆర్ఘ్యపాద్యాది విధుల పూజించి సుఖాసీనుని కావించి నమస్కరించి, మునిచంద్రమా, మీరు త్రిలోక సంచాలకులు, మీకు తెలియని విషయములేమీ ఉండవు అని పలుకుచూ తన గారాబు పట్టియగు పార్వతీకన్యను రావించి అంజవీటిని కూర్చుండచేసి మునికిని నమస్కరింపచేసి ఆ కన్యకు ఎట్టి కాంతుడు రానున్నాడో సెలవీయుండని ప్రార్థించెను. నారదుడు హిమవంతిని పలుకులు ఆలకించి పార్వతీ హస్తమును చేతబట్టి రేఖలను పరికించి లక్షణముల తిలకించి, హిమవంతా, నీ కుమార్తె సాక్షాత్తు పరమేశ్వరియగు ఆదిశక్తి అంశము వలన జన్మించినది. ఈమె పతిభక్తి అమోఘము.
ఈమె వలన మీకు అమితమగు గౌరప్రపత్తులు కలుగగలవు. రేఖను బట్టి ఈమె కడుంగడు లక్షణవతియగును, కాని భర్త పరమ యోగీంద్రుడును గొప్ప విరాగియు పరమేశ్వర స్వరూపుడను అగును. వేయేలా ఈమెకు భర్త శంకరుడు, వాని భార్య ఈ పార్వతి. కావున వేరు విధముగా ప్రయత్నింపక పార్వతిని పరమేశ్వరునికిచ్చి పెండ్లి గావింపుడు. హిమవంత, ఆది మధ్యాంత శూన్యుడైన ఆదిశంకరుడు నీకు అల్లుడు కానున్నాడు. నీవు త్రిలోక పూజనీయుడవు. నీ పుత్రికను పరమేశ్వరునికిచ్చుట వలన వారితో పాటు మీరును గౌరవింపబడెదరు. సృష్టి స్థితి సంహార కారకులైన దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయ సమర్థులైన దేవతల చేత వినుతులను పొంది సేవ్యమానులైన శంకరుడు కైలాసాచలమందు రుద్రాదిగణ సేవితంబయుండి నీ కుమార్తెయగు పార్వతికి భర్త కాగలుటకు నీ యొక్క తపఫలమే కాని వేరు కాదు. పార్వతి కూడా శివుని తప్ప వేరెవరిని పరిణయమాడదు అని నారదుడు వివరముగా హిమవంతునకు తెలియజేసెను. హిమవంతుడు నారదుడు చెప్పిన పలుకులను మేనకతో ముచ్చటించుచు తాము పరదేవతను కోరిన వరములను అనుసరించి కుమార్తెయగు పార్వతి శివుని తప్ప వేరెవరిని పెండ్లాడదనియు శంకరుడు కూడా ఆమెను పెండ్లాడుటకే తపమాచరించుచుండెననియూ చెప్పెను. మేనక మిక్కిలి సంతసించెను. అంతటా మేనక భర్తను చూసి, నాదా, పార్వతీదేవికి పరిణయమాసనమైనది. ఈశ్వరుడు భక్తవశ్యుడు కరుణాకరుడు కాన మనము పార్వతి చేత ఈశ్వరుని గూర్చి తపమాచరింపచేయవలయును అని కోరినంత హిమవంతుడు అందులకు అంగీకరించెను. వెంటనే పార్వతి కన్యను పిలిచి, తల్లి, నీవు శాంతస్వరూపుడును సదానందరూపుడును నిశ్చల తత్వుడను అగు పరమేశ్వరుని భర్తగా బడయుటకై తపమాచరించుచుండుము. దానం చేసి మీకును మాకును కూడా మేలు కలుగగలదు అని శంకరుని గురించి తపమాచరించుటకై పార్వతిని నియోగించిరి. సూత పౌరాణికుండు ఇంతవరకు కథలు సౌనకాదులకు వినిపింపగా వారు తిరిగి సదాశివుని తపోవిశేషములను తెలియపరచమని ప్రార్థించిరి. అంతటా సూతుడు సౌనకాదులను కాంచి ఇట్లు పలికెను. మునిచంద్రులారా, శివుడు సతిని వీడి వైరాగ్యమున తిరుగుచుండగా శ్రీమహావిష్ణువు మాయాపరికల్పితమైన విరాగుని మోహివంతుని చేసి జ్ఞానమార్గమున బోధించి నారాయణ మంత్రమును జపించుచు కైలాస పర్వతమునందు విరాసనాసీనుడై ఉండగా శంకరుని తపోవేడిమికి శివుని లలాటము నుండి చెమట బిందువు భూమి మీద పడిను. ఆ బిందువు నుండి రక్తవర్ణ దేహుడును విశాల నేత్రుడను పేనవక్షుడను ఆజానబాహుడను కుమారుడు కలిగెను. ఆ కుమారుని భూదేవి తీసుకువచ్చి శంకరునకు చూపగా శంకరుడు ఆమెను చూసి, భూదేవి, నా యొక్క చెమటచే జన్మించిన ఈ కుమారుడు భౌముడనందగును అని పలికిన భూదేవి వానిని తీసుకుని వెళ్ళెను. శంకరుడు తిరిగి తపమాచరించుచుండెను. కాలక్రమమున భౌముడు పెద్దవాడై వారణాసియందు పరమేశ్వరుని గూర్చి తపమాచరించి శంకరుడు వాని యందు కరుణించి విడిచెను. అప్పటి నుండి భౌముడు అంగారకుడనియు కుజుడనియు పిలువబడుచు తమకు అనుకూలముగానున్న వారికి ధనధాన్యాది సుఖభోగములనిచ్చుచు గ్రహరాజై గ్రహమండలమున విరాజిల్లుచున్నాడు. ఇట్లుండగా శంకరుడు రజితాద్రియందు తదేక ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై తపమాచరించుచుండగా జగత్పరివర్తనాదులను గమనింపగోరి ఆత్మజ్ఞానముచే తేరిచూడగా ఆదిశక్తి స్వరూపముతో హిమవంతుని కుమార్తెగా పార్వతి అను పేరు కల కన్య జన్మించెననియు ఆమె వివాహయుక్త వయస్కు అయి తన కొరకు తపమాచరించుట గమనించి ఆనందమును పొందెను. గంగాజననము. మునులు తమ జప తపాదులకును దేవపితృతర్పణాదికములకును తగిన నీరు భూలోకమున కానక సృష్టికర్తయైన పితామహుని సమీపించి, సరస్వతీ వల్లభ, మాకు మా తపస్సులకు తగిన నీరు భూమండలమున కానక తల్లడించుచున్నామని ప్రార్థించిరి. బ్రహ్మ వారి మొర విని తమ కమండలము నుండి ఒక నీటి బిందువును వదలెను. ఆ జలబిందువు బ్రహ్మాండమైన ధ్వనితో బయలుదేరి గొప్పదైన ప్రభావముగా ప్రవహింపచొచ్చెను. ఆ గంగాభవాని ప్రవాహము భూలోకమును ముంచివేయినట్లుగా కనిపించెను. అందులకు శంకరుడు అంతరాయము కల్పించి
ఆ గంగను తాను భరించి భూలోకమును రక్షింపతలచి తన జటాజూటమున బంధించెను. మానస సరోవరమునందు మాత్రము జలబిందువును వదలెను. ఇట్లు శంకరుడు గంగను బంధించి కైలాసాచలమందు సమస్త గణ పరివృతుడై పరదేవతను శివుడు సమాచరించుచుండెను. అట్టి అచంచలమైన తపస్సును శివుడు సమాచరించుచున్నాడని మేనకా హిమవంతులు తెలుసుకొని తమ పార్వతికి తగిన వరుడు కాగలడని తలచి రజతాద్రికి శంకరుని దర్శింపనేగిరి. ఆ సమయమున శంకరుడు తపోనియతి ప్రమద గణాది సేవితుడై వీరాసన సిద్ధుడై లలాటమున లాలితంబైన విభూదిరేఖల విలసిల్లుచుండగా సుగంధ సింధుర భూషణుండై నారాయణమంత్ర పటంబున పరమేశ్వర భక్తి పరాయణుడైయున్న కైలాసాచల నివాసుని కాంచి మేనకా హిమవంతులు సంతసించి వానికి నమస్కరించి పూజించి శంకరుని మస్తకంబున దయహస్తములుంచి ప్రార్థించిరి. శంకరుడు వారి ప్రార్థనమును విని, భూధరాధిప, నీవెంతయు పవిత్రుడవు, నీ శిఖరమగు కైలాసాచలమున నేను తపమాచరించుచుంటిని. మునులులోనగు వారు నీయందే తపమాచరించి తమ అభీష్టలను తీర్చుకొనుచుందురు. కావున నేను కూడా ఇచ్చటనే తపమాచరించుచుంటిని అని పలికెను. మరియు వరములను వేడుకొనమని పలికెను. హిమవంతుడా కైలాసాదిపు వచనములకెంతయో సంతసించి, శంకర, నా కుమార్తెయగు పార్వతి నీకు సదా పరిచర్యలు సల్పుచుండవలయును. ఇందులకు నీవంగీకరించవలనని ప్రార్థించెను. అంతట శంకరుడు ఇట్లనెను, హిమవంత, తపోధనులకు తరుణీమణులు పరిచర్యలు సలుపరాదు. వారు నిగ్రహ సమర్థులైన పరిచయ దోషము వలన తపోవిఘ్నమాపాదింపక మానరు. కాబట్టి నీ పుత్రిక బదులు నీవే నాకు తగు పరిచర్యను చేయుదోగాక అని పలికినంతగా హిమవంతుడు శంకరుని నమస్కరించి, సదాశివ, నా పుత్రికయ్యగు పార్వతి అవివాహిత, తపోనియతి చేత పరిదేవతను ప్రార్థించి వరముల బడసితిని. నీవు పరమయతీంద్రుడవై ఉన్నావు. నీకు తపోవిఘ్నము కలుగుట దుర్లభము. కావున నాయందు అనుగ్రహించి పార్వతి యొక్క పరిచర్యలను పరిగ్రహింపుమని ప్రార్థించెను. శంకరుడు హిమవంతుని విన్నపమును విని పార్వతి యొక్క పరిచర్యలను అంగీకరించెను. అంతటా హిమవంతుడు తన కుమార్తెను వెంటపెట్టుకుని శంకరుని కడకేగెను. ఆ తపోధనుని పరిచర్యలకై తన కుమార్తెను పరిచారికలతో కూడా అచట నివసింపచేసెను. పిమ్మట మేనకా హిమవంతులు తమ నివాసములకు వెళ్ళిరి. పార్వతి సదాశివుని సర్వవిధములా సపర్యలను కావించుచు సంతుష్టిపరచుచు తాను సంతోషమును పొందుచు కాలము గడుపుచుండెను. శంకరుడును లోలోన సంతసించుచు తమ ఆనందమును వెలిబుచ్చక ప్రవర్తించుచుండెను. ప్రతినిత్యము పార్వతి పరమేశ్వరునికి పరిచర్యలను కావించుచు శంకరుని అనుజ్ఞను పొంది పిమ్మట గృహమునకు వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన వృత్తాంతమును తెలుపుచు వారిని సంతోషపెట్టుచు త్రికరణ శుద్ధితో శంకరుని ప్రార్థించుచుండెను అని సూతుడు సౌనకాదులకు చెప్పెను. సౌనకాదులు సూతుని కాంచి, మునిపొంగవా, పూర్వము నందీశ్వరుడు మార్కండేయ మహామునికి తారకాసుర ప్రభావమును గురించి చెప్పినట్లు వింటిమి. ఆ వృత్తాంతమును మాకు కూడా తెలిపి మమ్ములను కూడా కృతార్థులను చేయమని ప్రార్థింపగా సూతుడు సౌనకాదులతో ఇట్లనెను, మునిచంద్రులారా, సావధానులై వినండి. తారకుని వృత్తాంతము. తొల్లి బ్రహ్మ మానసపుత్రులైన మరీచ్యాది మహామునులు స్వయంభువపుత్రికలైన కన్యకలను పెండ్లియాడిరి. దక్ష ప్రజాపతి కుమార్తెలను కశ్యపుడు పెండ్లియాడెను. కశ్యపుని రెండవ భార్య అయిన దితియను ఆమెకు దైత్యులగు హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు జన్మించిరి. పరమ తపోధనులైన మునిచంద్రులను బాధింపగా వరహావతారమున శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుని దనుమాడెను. నరసింహాకృతి ధరించి హిరణ్యకశ్యపుని దృంచెను. అంతట ముల్లోకముల వారు పరమానందమును పొందిరి. దితి మిక్కిరి దుఃఖమునుంది తమకు పుత్రుడు కలుగునట్లు దయచూపుమని భర్తయగు కశ్యప ప్రజాపతిని కోరగా కాలక్రమమున కశ్యపుడు కరుణించి దితికి గర్భమును కలిగించెను. ఆమె గర్భవతి అయ్యుండగా శచీభర్తయైన దేవేంద్రుడు ఆమె గర్భశిశువు పరమ దుర్మార్గుడగు రాక్షసుడు కాగలడని గ్రహించి దితి నిద్రించు సమయమున మాయారూపమున ఆమె గర్భమున ప్రవేశించి తన వజ్రాయుధము చేత ఆమె గర్భమందలి పిండమును తుత్తుమురుగ చేసెను. పిమ్మట కశ్య ప్రజాపతి యొక్క మహిమ వలన ఆ తుండెములు
నాశనముగాక ఒకానొక దినమునందు దితి గర్భము నుండి వెలువడి గగనమునకు జని మరుత్తులను విచారించి భర్త సమీపమునకు చని తిరిగి తనకు పుత్రదానము చేయమని కశ్యపునకు విన్నవించెను. కశ్యపుడు ఆమెను కాంచి, కాంతా, నీవు పరమ తపోధనివై బ్రహ్మదేవుని గూర్చి పరమతపమాచరించి 10,000 సంవత్సరములకు పిమ్మట నన్ను సమీపింపుమని పలికెను. దితి భర్త అనుజ్ఞను పొంది బ్రహ్మను గూర్చి తపమాచరింపపోయెను. అట్లు 10,000 సంవత్సరములు తపమాచరించిన పిదప భర్తను సమీపించి పుత్రదానము చేయమని ప్రార్థించెను. కశ్యపుడు అనుగ్రహించి ఆమెకు గర్భమును కలుగజేసెను. కాలక్రమమున దితి గర్భవతి అయి 10వ మాసము నిండగా వజ్రసన్నిభ శరీరుడగు బల పరాక్రమవంతుడును పొడుగైన దేహము కలవాడును అగు కుమారుని కనెను. ఆ శిశువు జన్మమునకు అనేక అపశకునములు సంభవించెను. దితి పుట్టిన పుత్రుని చూసి పరమానందము పొందుచుండెను. దేవతలు మొదలగు వారు భయకంపితులైయుండిరి. కాలక్రమమున పుట్టిన శిశువు వృద్ధి అయి యవ్వనవంతుడయ్యెను. అంతటా ఆకాశవాణి ఇట్లు పలికెను, వీడు వజ్రాంగుడనదగును, వీని శరీరము వజ్రతుల్యము అని పలికెను. అది వజ్రాంగుని చూసి, తనయా, పూర్వము హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు నారాయణుచే నాశనమైరి. శచీ భర్తయగు దేవేంద్రుడు మరుత్తులను ఖండించి నాకు దుఃఖము కలిగించినాడు. కావున నీవు దేవతలపై దాడి వెడలి వారిం పరిమార్చి నాకు సంతసము చేకూర్చుమని అడిగెను. వజ్రాంగుడు తల్లి ఆదేశమును శిరసావహించెను. వజ్రాంగుడు దేవతలతో యుద్ధము చేయుట. వజ్రాంగుడు మాతృదేవతానుసారము యుద్ధ ప్రయత్నము చేసి దేవేంద్రుని స్వర్గలోకమును ముట్టడించుటకు రాక్షస మోకలను చేర్చుటకై రణభేరి వేయించెను. సైన్యములన్నీయూ చేరినవి. వజ్రాంగుడు స్వర్గపట్టణమును ముట్టడించి దేవేంద్రుని పట్టి బంధించి తన రథము పైన పెట్టెను. కుమారుని జయధ్వానమును తల్లియగు దితి విని మిక్కిలి సంతోషమును పొందెను. కొందరు దేవతలు పారిపోయి బ్రహ్మదేవునితో మొరపెట్టుకునిరి. బ్రహ్మ తన కుమారుడైన కశ్యపుని తీసుకుని వజ్రాంగునికి నచ్చచెప్పి దేవతలకు స్వర్గపట్టణమును ఇప్పించివేశెను. వజ్రాంగుడు తండ్రియగు కశ్యపునకు బ్రహ్మకును నమస్కరించి ఇట్లనెను, వాణీవల్లభ, దుర్మార్గుడైన ఈ మహేంద్రుడు విడువదగినవాడు కాదు. అయినను నీ ఆజ్ఞానుసారము దయను బూని విడిచితిని. ఇతడు నా తల్లికి మిగుల కష్టమును ఆపాదించెను అని పలికినంతగా బ్రహ్మదేవుడు సంతోషించి వలయ వరములను కోరుకొనుమనెను. వజ్రాంగుడు పరబ్రహ్మస్వరూపమైన భూతదయ మాత్రము కలుగనటుల వరమివ్వమని వేడెను. బ్రహ్మాదులు సంతసించి వల్లెయని వరాంగి అను సుందరాంగిని వారికి పెండ్లి కావించి తమ తమ సదనములకు వెళ్ళిరి. వజ్రాంగుడును భార్య సహితుడై ఈశ్వర భక్తుడై తన నిజపురికి వెళ్ళెను. వజ్రాంగుని భార్య భర్తకు సమస్తోపచారములు కావించుచు పరమేశ్వరుని పూజించుచు కాలము గడుపుచుండగా వరాంగిని చూచి వజ్రాంగుడు సంతసించి వలయ వరములను కోరుకొమ్మని అడిగెను. ఆమెయు తనకు బల పరాక్రమ సంపన్నుడగు దేవతలను చేయించువాడునగు కుమారుని ప్రసాదింపమని అడుగగా వజ్రాంగుడు వనితలు కోరిన వరములను ప్రసాదింపరాదు, ఈమె దేవతలను బాధించు కుమారునిని కోరుకొనుచుండెను. సురులకు విరోధియగువాడు నారాయణునిచే నాశనమగును. అందువలన భార్య కోర్కెను తీర్చుట అందిష్టము లేక వజ్రాంగుడు బ్రహ్మను గూర్చి తపమాచరించుటకై ఎచ్చటికో వెళ్ళెను. బ్రహ్మయు వజ్రాంగుని తపస్సును సంతసించి భార్యాసహితుడై ప్రత్యక్షమయ్యెను. అంతట వజ్రాంగుడు తన భార్యయగు వరాంగి కోరికను తీర్చమని బ్రహ్మను ప్రార్థించెను. బ్రహ్మదేవుడు వజ్రాంగునికి వలయ వరములనిచ్చి అంతర్హితుడయ్యెను. వజ్రాంగుడు ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిన యుదంతమును చెప్పెను. తారకాసురుడు జన్మించుట. వాణీవల్లభుని వరప్రసాదమున వజ్రాంగుని భార్యయగు వరాంగి గర్భమును దాల్చెను. 10వ మాసం అంకురించెను. గ్రహములు శుభస్థానములందు అమరియుండెను. ఒకనాటి వేకువజామున వరాంగికి త్రిలోకకంటకుడైన కుమారుడు జన్మించెను. ఉత్సాహములుప్పతిల్లెను. భూమి కంపించెను. దిశలు వీతిహోత్రుని ప్రచండ తేజస్సును పొందెను. సూర్యచంద్రులు కాంతి తప్పెను. సముద్రములు తల్లడిల్లెను. పెక్కేలా సమస్త విధములైన అపశకనములు ఆవిర్భవించెను. బ్రహ్మాదులు భయపడుచూ వచ్చి పుట్టిన పుత్రునకు తారకుడని నామకరణమిడిరి. వజ్రాంగుడను వరాంగియు తారకుని గారాభముగా పెంచుచుండ్రి.
తారకుడు కాలక్రమమున భయంకరాకారుడై వర్ధిల్లుచుండెను. వరాంగి కుమారుని తపమాచరించుమని ముల్లోకములను జయింపగల వరములను పొందుటకై బ్రహ్మను గూర్చి తపమాచరింపమని బోధించెను. తారకుడు తపస్సు చేయుట. తారకుడు నిశ్చలమైన ప్రదేశమున అవయములను నిగ్రహించి 100 దివ్యవత్సరములు తలక్రిందులుగా, 100 వత్సరములు అగ్ని మధ్యమున, 100 వత్సరములు నీటి మధ్యమున, మరి ఒక 100 వత్సరములు తపమాచరించెను. తారకుని తపోవేడిమికి దశదిశలు వీతిహోత్రుని పాలై ముల్లోకములను తగలబెట్టుచుండెను. అంతటా దేవతలు మునులు బ్రహ్మను సమీపించి, పితామహ, తారకుని తపము వలన 3 లోకములను నాశనమగుచున్నవి, కావున వాని తపమును మాన్పించి లోకములను రక్షింపమని ప్రార్థించిరి. బ్రహ్మదేవుడు ముందు రాబోవు సమాచారమును గుర్తెరిగించి సరస్వతీ సమేతుడై హంసవాహనమును అధిరోహించి తారకుని దరికేగి, ఓయి తారక, నీవు ఆచరించు తపమునకు నేను సంతసించితిని. వలయు వరములను కోరుకొమ్మనిన తారకుడు అత్యానందముతో బ్రహ్మకు నమస్కరించి ఇట్లనెను, విధాత, లోకములను సృష్టిగావించు నీవు నాకు వరములను ప్రసాదింతునంటివి. ఈ 3 లోకములందును నేను సమస్త జీవరాశులను జయింపగల సామర్థ్యమును నాకు కలుగజేయము. నేను పరమేశ్వరుని వీర్యము వలన జనించిన పురుషుని చేతనే మరణము నొందునట్టులా వరము ప్రసాదింపుము. ఈ రీతిగా కోరిన 2 వరములను తారకునకిచ్చి బ్రహ్మ సరస్వతీ సమేతుడై సత్యలోకమునకు వెళ్ళెను. తారకుడు బ్రహ్మదత్తమైన వరములను గురించి తల్లియగు వరాంగితో చెప్పి శోణిత పట్టణమున సుఖమ్ముగా నుండెను. తల్లి కుమారుని వరములకు సంతసించెను. తోడనే రాక్షస గురువైన శుక్రాచార్యులను పిలిపించి కుమారుడు దిగ్విజయ యాత్రకు శుభముహూర్తమును గనుకొమ్మని అడిగెను. తారకుని దిగ్విజయ యాత్ర. శుక్రాచార్యుడు గ్రహములన్నీయు శుభస్థానములందుండగా సుమూర్తమును నిశ్చయించి తారకుని దిగ్విజయ యాత్రకై తెలియచేసెను. అంతటా తారకుడు దేవతల మీదకు యుద్ధము సైన్య సమేతుడై బయలుదేరి స్వర్గమును ముట్టడించి దేవతాప్రభువైన దేవేంద్రుని ఓడించి వాని సింహాసనమును అధిరోహించి దేవతల చేత వినతులను అందుచుండెను. కుబేరుని కూడా గెలిచి వాని ఐశ్వర్యమును పొందెను. అట్లే తక్కువ గల దిశలనెల్లా జయించి అచటనున్న నిధులను స్వాధీనము చేసుకుని సుఖంబుగా నుండెను. ఇట్లుండగా ఒకనాడు దేవమౌనియగు నారదుడు ఏతెంచెను. వానికి ఎదురేగి నమస్కరించి సుఖాసీనుని చేసి, మునిచంద్రమా, నీ కరుణా విశేషమున సమస్త దిక్కులను జయించితిని. నాకు ప్రతి ఎవ్వరునూ లేరు సుమా అని పలికెను. నారదుడాతని పలుకులను విని వానికి మిగుల గర్వముదయించినదని గ్రహించి వాని గర్వమును అనగజేయవలనని యోచించి, తారక, నీకు గల బలదర్పములకు సమస్త దిశలను జయించుట లెక్కలోనిది కాదు. నీవు రుద్రునికి కలగబో పుత్రుని వలన గాని మరణింపవు. అట్లు వరమును పొందియుంటివి. సాధారణముగా శంకరులు సంతానమును బడయనేరడు. ఏలనగా అతడు జడస్వరూపుడు. కాబట్టి నీవు ఎట్లైనను నారాయణుని కూడా గెలిచి వైకుంఠమును కూడా స్వాధీనపరుచుకుంటివేని నీవు అప్రతిమాన ప్రతిభావంతుడవు కాగలవు అని వానిని పొగిడెను. తారకునకు నారదుని వాక్యములు నమ్మకమైనవిగా తోచెను. వెంటనే వైకుంఠముపై దాడి వెడలి దానిని స్వాధీనము గావించుకొనుటకై భేరి మ్రోగించెను. శ్రీమన్నారాయణుడు విషయమును విచారించి తారకుని సైన్యములను నాశనమనర్చెను. తన చక్రముచే తారకుని శిరసును ఖండించుటకు మొదలిడెను. కాని వాని వరప్రభావం వలన వానినేమియూ చేయలేకపోయెను. శ్రీమహావిష్ణువు అతని వరవిశేషమును గ్రహించి తారకుని మంచి మాటలతో బుజ్జగించి వాని పురమునకు పంపివేశెను. తారకుడు తన శోణితపురమునకేగి సంతోషముతో నుండెను. కొంతకాలము తారకాసురుడు తన పురము వీడి స్వర్గమునకేగి దేవేంద్రపీఠమును అలంకరించి దేవతానీకము చేత సపర్యలను పొందుచుండెను. అచట గల దేవతలను మునులను కలతపెట్టుచు వారి యజ్ఞయాగాది క్రతువులకు అలజడి కలుగజేయుచు వేధించుచుండెను. దేవతలు తారకుని బాధలు సహింపలేక బ్రహ్మ కడకేగి విన్నవించిరి. బ్రహ్మయు వారిని సమాధానపరిచి పంపివేశెను. పిమ్మట తానే తారకుని కడకి వేగి, తారక, నీవు నీ పురమైన శోణితమందేయుండి
ముల్లోకములను పాలింపుచుండుము, దేవతలకు స్వర్గలోకములను వసంగము అని పలికెను. తారకుడు బ్రహ్మదేవుని వాక్కులకెంతయో సంతసించి తన శోణితపురమునకేగి లోకమును ఏలుచు స్వర్గమును దేవేంద్రునకిచ్చివేశెను. తారకుడు తగిన మంత్రివర్గమును ఏర్పరిచి 3 లోకములు చక్కగా పరిపాలించుచు ఈశ్వరారాధన ఏవేళ కూడా మరువక చేయుచు సుఖముగా నుండెను. ఇట్లుండగా దేవేంద్రుడు తారకుని ఆదేశానుసారముగా సేవలు సల్పుచూ స్వర్గములను పాలింపవలసి వచ్చినదని మనోవిచారము పొందుటచే దేవగురువైన బృహస్పతిని రావించి తన దుఃఖమునంతయు తెలియచెప్పి ఆలోచనమును అడిగెను. బృహస్పతి దేవేంద్రుని మాట విని బ్రహ్మదేవునితో ఆలోచించుట యుక్తమని పలికెను. వెంటనే దేవేంద్రుడు దేవతా సహితుడై బృహస్పతి సమేతుడై బయలుదేరి బ్రహ్మకడికేగి వానికి నమస్కరించి తారకుని వలన తమకు కలుగు బాధలను గురించి చెప్పిరి. బ్రహ్మ దేవేంద్రాది దేవతలను చూచి, దేవతలారా, తారకాసురుడు పరమేశ్వరుని యొక్క వీర్యము వలన జన్మించిన పురుషుని చేత కాని మరణింపడు. అతడు అట్టి వరవిశేషములు కలిగి ఉన్నాడు. పరమేశ్వరుడు కైలాసాచలమందు తపమాచరించుచున్నాడు. దక్షపుత్రియగు సతీదేవి దక్షుని యజ్ఞమందు పరాబోతయై శరీరమును వదలి తిరిగి పార్వతి అను పేర హిమవంతునికి కుమార్తెగా జన్మించినది. మేనకా హిమవంతులు పార్వతిని పరమేశ్వరునికి తపస్సున పరిచర్యలు చేయుటకు నియమించిరి. పార్వతి అందువలన ప్రతినిత్యము పరమేశ్వరుని సేవించి అతనిని వివాహమాడమనంబున కోరిక కలిగి ఉన్నది. కావున మీరు ఆ పార్వతియందు పరమేశ్వరునకు మనసు చలించి మోహము కలుగునట్లు చేసి పార్వతీ పరమేశ్వర కళ్యాణము చేకూర్చిన ఎడల వారికి కుమారస్వామి జన్మించగలడు. అతడు తారకాసుర సంహారము కావించి మిమ్ములను రక్షింపగలడు అని చెప్పి దేవతలను పంపివేశెను. దేవతలు మన్మధుని ప్రార్థించుట. దేవేంద్రుడు దేవతలను కూడి బ్రహ్మదేవుని పలుకులకెంతయో సంతసించి స్వర్గమునకు వెళ్లి రహస్యముగా మన్మధునకు కబురు చేసెను. మన్మధుడు దేవేంద్రుని పిలుపునకు స్వర్గమునకు విచ్చేసెను. దేవేంద్రుడు మన్మధుని గౌరవించి సుఖాసీనుని చేసి ఇట్లనెను: రతీవల్లభ, తారకాసురుడు బ్రహ్మ వలన వరవిశేషములు పొంది వాని వలన గర్వించి త్రిలోకములకు బాధించుచున్నాడు. అతడు పెట్టు బాధ వలన కర్మ విశేషములు, యాగములు, క్రతువులు నిలిచిపోయినవి. తారకాసురుడు పార్వతీ పరమేశ్వరులకు జన్మించు పుత్రుని చేత కాని మరణింపకుండునట్లు వరము పొందియున్నాడు. పరమేశ్వరుడు కైలాసాచలమందు తపమాచరించుచున్నాడు. హిమవత్పుత్రిగయగు పార్వతి ప్రతినిత్యము శివుని ఆరాధించుచున్నది. నీవు శివసాన్నిధ్యమున పార్వతి పరిచర్య చేయు సమయమందు నీ వాడితూపులు పరమేశ్వరుని మనంబు చెలించి పార్వతియందు మోహంబు కలుగునట్లు కొట్టితివేని ఈ కార్యము సానుకూలము కాగలదు అని పలికిన దేవేంద్రుని మాటలకు మన్మధుడు మనంబున భయపడి, మహేంద్ర, పరమేశ్వరుడు గొప్ప తపస్శాలి, రుద్రమూర్తి, రజోగుణ ప్రధానుడు, 3వ నేత్రమున 3 లోకములను భస్మీభూతము చేయగల సమర్థుడు. అట్టి శంకరుని చెలింపచేయగల శక్తి నాకు లేదని భయపడుచున్నాను అనెను. మన్మధుని పలుకులకు దేవతలు బిందువడి తిరిగి వానికి ధైర్యోత్సాహములు కలుగునట్లు పలకజొచ్చిరి. సోనసరా, నీవు సుకుమారుండవు. లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువునకు జన్మించిన సుందరకుమారుడవు. నీవు స్త్రీ పురుష సంయోగమునకు మూలకారుడవై కామమోహములను కలుగచేసి లోక సృష్టికి సహాయభూతుడవై ఉండుటకు నియమింపబడితివి. నీ మృదువైన బాణఘాతము చేత ఎట్టి స్వరూపుడైనను ద్రవించక మానదు. ఇనుప కచ్చడములు కట్టిన తపోధనుల సహితము నీ పంచసాయకముల పట్టుకు చలించి స్త్రీకామపాశముల పడక తప్పించుకొనచాలరు. లోకరక్షణము కంటే మానవునకు చేయతగిన కార్యము లేదు. కావున నీవు ధైర్యోత్సాహములను పూని దైవ కార్యమును నిర్వహింపుము. నీవు నీ నేస్తులగు సుఖపిక సారికాది పక్షి పరివారమును, మలయమారుతాది వాయు సంతానములను, వసంతాది సుకులను చేకూర్చుకొని శివుడు తపమాచరించు కైలాసమందలి తపోవనమునకేగి శివునకు పార్వతియందు మోహము కలుగునట్లు నీ బాణములను ప్రయోగింపుము. సుఖవాహనరూఢుడవగుము అని పలికినంతగా మన్మధుడు ధైర్యమును వహించి కైలాసాచలమును కేగి అచటకల బిల్వవనంబున ప్రవేశించి నిశ్చల తపోనియమమున శివుని సమీపమందుండి పార్వతి రాకకై ఎదురుచూచుచుండెను. పార్వతి శివునికి పరిచర్యలకై వచ్చుట.
బిల్వవనమందు రతీవల్లభుడు విరాజమానుడై విహరింపుచుండగా సుఖపికశారికాది శకుంత సంతానము మృదు మధుర గీతికలు ఆలపించుచుండగా చల్లని పిల్లవాయువును మెల్లమెల్లన వీయగా పార్వతి చెలికత్తీయలను వెంట పెట్టుకుని పరమేశ్వరునికి పరిచర్యను గావింపవచ్చెను. పరమేశ్వరుడు పార్వతి వచ్చుట కాంచి పరిసరమందలి ప్రకృతి మాధుర్యమును గమనించి వింతపడి యథారీతిగా తపమాచరించ ప్రారంభించెను. పార్వతి పరమేశ్వరుని యథాగతి నర్చించి చేతులు జోడించి ఎదుట నిలిచినంత శంకరుడు కండ్లు తెరచి పార్వతిని చూసి మోహపారవశ్యమున కామపూరితుడై ఆమెను తిలకించెను. పార్వతీ శంకరుని అనుమతి గైకొని వెడలిపో నుంకింపగా రతీవల్లభుడు నేర్పుతో ప్రసూనమును సారించి అరవిందమును వదలెను. శివుడు కండ్లు మూసుకొని తపమాచరించుచుండెను. క్రమముగా సోనసరుడు అశోకము, చూతము, నవమల్లికము, నీలోత్పలములను సుమశరముల శంకరునిపై నిడువగా నీలోత్పలాఘాతమునకు పరమేశ్వరుని మనస్సు చలించి మోహపరవశుడై కోపోద్రిక్త మానసుడై ధైర్యమును విడివక, ఓరి నన్ను సోనసరంబున సూటిగా కొట్టిన అదముడెవడని గద్దించి మూడవ నేత్రమును తెరచి చూచినంత వీతిహోత్రుడు దాని నుండి బయల్వెడలి మన్మధుని బిల్వవన సహితముగా భస్మము చేసెను. అంతటా మహేంద్రాది దేవతలు ఆహాకారముతో పరమేశ్వరుని సాన్నిధ్యమునకు వచ్చి, శంకరా, నీవు లయకారకుడవు, త్రిమూర్త్యాత్మకుడవు, సచ్చితానంద స్వరూపుడవు, లోక కళ్యాణకారకుడవు, పరమేశ్వరుడవు. అట్టి నీవు నొసటి కన్ను తెరచి లోకమును కాల్చుట న్యాయము కాదు అని పలకగా శంకరుడు త్రయంబకమందలి అగ్నినుపహరించెను. దేవతలు సంతసించిరి. సుమశరుని భార్యయగు రతీదేవి శంకరుని ప్రార్థించి, శంకరా, నా భర్త ఏ పాపమూ ఎరుగడు. మూడు లోకములు బాధింపుచున్న తారకాసురుని సంహరించుటకై పార్వతీ పరమేశ్వరులకు కలిగిన పుత్రుడు కావాలనని దేవతల కోరినందున జడస్వరూపుడవగు నీకు పార్వతీదేవి యందు మోహము జనించున్నట్టులా పంచసాయకములను నీపై విసిరెను. నీవు పార్వతిని పరిణయమాడి లోక కళ్యాణము చేకూర్చుము. మా తప్పిదమును కాచి మాకు పతిభిక్ష పెట్టుము అని ప్రార్థింపగా పరమేశ్వరుడు రతీదేవి వాక్యములకు కరుణభూని, దేవి, బ్రహ్మశాపముచే నీ భర్త భస్మీభూతుడాయను. నీ పతివ్రతా మహిమకు సంతసించితిని. ఇక మీద నీ భర్త ఇతరులకు శరీరహీనుడై కన్పట్టినను నీకు శరీరుడై కనిపించును అని చెప్పి మన్మధుని జీవింపచేసి రతి పంచబానులకు వరములనొసంగి దేవతలను కూడి పరమేశ్వరుడు కైలాసాచలమునకు వచ్చెను. శివుడు కైలాసాచలమున ఉండుట. పరమేశ్వరుడు దేవగణములను కూడి రజతాద్రిని సింహాసనారూఢుడై తన కంటి అందలి అగ్నిహోత్రుని పిలిచి, ఓయి, నీవు ఇంతటి నుండి తరులతాగున్మాదుల వనోపవనముల దహించుట మాని పర్వతములయందును సముద్రములయందు అనగియుండుమని పలికెను. శివుడు పార్వతియందును మనసు లగ్నము కావించి ఆమెను పరిణయమాడుటకు కృతనిశ్చయుడై అందులకు అనుకూలములైన ప్రయత్నములు సాగించుచుండెను. పార్వతి శివుని కడ నుండి మరలి వచ్చి తాను వచ్చిన పిమ్మట శంకరుడు మన్మధుని భస్మము గావించుటయు వనదహనము కలుగుటయు చూసి విసన్న హృదయమై ఇంటికి జనిచుండెను. హిమవంతుడు జరిగిన వృత్తాంతమును విని పార్వతికి ఏమి ఇక్కట్లు కలిగినవా అని చూచుచుండగా పార్వతి ఎదురయ్యెను. మేనకా హిమవంతులు కుమార్తె యొక్క వృత్తాంతమును విని సంతసించిరి. పార్వతి శంకరునియందే మనస్సు లగ్నము కావించి పరమేశ్వరుని ధ్యానించుచు నిద్రహార విహారాదులను త్యజించియుండగా తల్లిదండ్రులామెను ఓదార్చి తప్పక శంకరుని పరిణయము గావింతుమని ధైర్యము చెప్పిరి. అంతటా దేవమౌనియగు నారదుడు విహద్గమనంబున విహరించుచు మహతియను వీణను చేబూని నారాయణ నామ పారాయణము గావించుచు పార్వతీ సాన్నిధ్యమును చేరి, పార్వతీ, నీకు తప్పక శంకరుడు భర్త కాగలడు, సంధియమందకము అని చెప్పి పంచాక్షరీ మంత్ర మహాత్యమును బోధించి ఆ మంత్రమును ఉపదేశించెను. మరియు పార్వతీ మంత్రజపం వలన ఆ శంకరుడు నీకు తప్పక భర్త కాగలడు అని పలికి మేనకా హిమవంతుల సెలవు గైకొని లోక సంచారమునకై వెడలను. నారదుని ఆదేశానుసారము పార్వతి శివపంచాక్షరీ మంత్రమును జపించుచు
శివుని తప్పక భర్తగా బడయవలెనని తపమాచరించుచుండెను అని పలికినంత సూతుని శౌనకాదులు హర్షముతో పార్వతీ పరిణయ వృత్తాంతమును పూర్తిగా వినిపింపుమని ప్రార్థించిరి. అంతట సూతుడు శౌనకాదులను కాంచి ఇట్లనెను: పార్వతీ పరిణయం. శౌనకాది మహర్షులారా, పూర్వమీ పార్వతీ కళ్యాణమును నందీశ్వరుడు మార్కండేయునకు చెప్పియున్నాడు. దానిని తిరిగి మీకు చెప్పుచున్నాను, వినుడు. నారదుడు బోధించిన పంచాక్షరీ మంత్రమును జటావల్కలధారి అయిన నిశ్చలమైన తపోవనంబున నిశ్చల చిత్తముతో పార్వతి ధ్యానించుచుండెను. అన్నపానాదులను త్యజించి తపమాచరించుచు పార్వతింగని మహామునులు సైతము సంతసించిరి.